ఎప్పుడు డేట్ అంటే నేను ఒకటి అడుగుదాం అనుకున్న క్వశ్చన్, దాన్ని బట్టి ఆ డేట్ రివీల్ అవుతుందని అనిపిస్తుంది. సో అఫ్కోర్స్ తమన్ గారు అంటే సూపర్ ఫెంటాస్టిక్ ట్యూన్స్ మనకు తెలుసు, పాటలు మనకు తెలుసు, అలాగే క్రికెట్ కూడా మనకు తెలుసు. సో క్రికెట్లో మీరు బాగా అడ్మైర్ చేసే క్రికెటర్? ధోని గారు. ధోని గారు ఇలా వెనక్కి తిరగానే జెర్సీ అర్థం కాదు. ధోని గారు జెర్సీ నెంబర్ ఎంత అని? 7. సో జూన్ 7th మంది నాకు తెలియదు. అదే నాకు చెప్పారు యాక్చువల్లీ. లేదు, వాట్సాప్, సిగ్నల్, ఫేస్ టైమ్, ఎన్నో యాప్లు, టెలిగ్రామ్లో ఎన్నో ఉన్నా కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉంది. ఓ ఏ అబ్బా, నాకు ఓకే, ఈ ఒక్క మాటతో నేను ఇన్ని ఇయర్స్ ఇవి ఉన్నా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అది తెలియదు, ప్రాబ్లం అది ఉంది కదా, చూసుకుందా అని బెటర్. ఓకే, నాకేం తెలియదు, నేను చాలా బ్లైండ్గా ఉంటా. ఇప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి నన్ను పంపించారు. ఒకసారి మీరు నేను చెప్పాలా 7th అని? అదే కదా, ఇందాక నుంచి నా శ్రమ, నా కృషి. కార్తిక్ సో ఐ రిక్వెస్ట్ కార్తిక్ గారిని అండ్ గీతా మాధురి గారిని, శ్రీరామ్ చంద్ర గారిని, ఆరాధన గారిని అండ్ రవికాంత్ గారిని మళ్ళీ ఒకసారి రీ ఎంట్రీ అని చెప్పాలన్నమాట సీజన్ 3లోకి. ఆలస్యం చేయకుండా ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ వాయిసే కాదు, తన్ని చూస్తుంటే కూడా అమేజింగ్గా మనందరి ముందుకి వచ్చేస్తూ ఉంటారు. తను సూపర్ అందంతో మనందరినీ, సూపర్ గాత్రంతో మనందరినీ, ఇండియన్ ఐడల్లో జడ్జ్గా కూడా మనందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారన్నమాట. గీతా స్క్వేర్. గీత